టీవీ న్యూస్ కి స్వాగతం. నమస్తే, సలాం, ఆదాబ్. మీరు చూస్తున్నారు MN4 టీవీ. ఇక వార్తల్లోకి వెళితే, గూడూరు రూరల్ మండల నాయకులు కార్యకర్తలతో జరిగిన సిద్ధం సన్నాహక సమావేశం. పెద్ద ఎత్తున హాజరైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ, గృహ సారథులు, కార్యకర్తలు. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూమ్ కోరారు. గత ఎన్నికల్లో కంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలంటూ వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వైసీపీ నాయకులు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయినటువంటి శ్రీ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ గారికి, యతన నరేంద్ర గారికి, మల్లు విజయ్ కుమార్ గారికి, మెటా రాజన్న గారికి, కోడకు మేరాణి గారికి, కల్పన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పరిచయమైనటువంటి పేరు మేరిగా మురళీధర్. కార్యకర్తలను ప్రతినిత్యం అండగా నిలబడినటువంటి వ్యక్తి మేరిగా మురళీధర్ గారు. వివాదాలకు దూరం మేరిగా మురళీధర్ గారు. మనల్ని చూశాము. గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు జిల్లాలో 10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మనం గెలుచుకోవడం జరిగింది. మిత్రులారా, సోదరులారా, పెద్దలారా, మనం ఒకటి ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో ఒక నియమ నిబంధనలు లేవు. తెలుగుదేశం కాంగ్రెస్, తెలుగుదేశం బీజేపీ, జనసేన అన్ని పార్టీలు ఒక పక్క, కేవలం జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారు ఒక పక్క. అయినా మాట తప్పను, మడమ తిప్పను, నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, మీరందరూ సిద్ధమా అని అంటున్నారు. 40 నిమిషాల్లో ఈ సమయంలో ఎన్నికలు మన చాలా దగ్గరలో ఉన్నాయి. మన ఇక్కడికి వచ్చాము, అత్యధిక స్థాయిలో భారీ స్థాయిలో వచ్చాము. ఏదో మనము మీటింగ్ విన్నాము, ఇక్కడ హాజరైన కాకుండా ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్క ఓటు గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాన్ గుర్తుకు వేయాలి. జగన్మోహన్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ మేరిగా మురళీధర్ గారిని మనం శాసనసభ పంపించాలి. పెద్దలు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా కేబినెట్ లో మంత్రి పదవి ఖచ్చితంగా మేరిగా ముఖ్యంగా తెలుసుకున్నాను. మైనార్టీ సోదరులకు రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ సంవత్సరము 2024 ఇప్పటి వరకు 2243 కోట్ల రూపాయలు మైనార్టీలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం అంటే అది జగన్మోహన్ గారు. ఇంట్లో గుర్తుపెట్టుకోండి, స్వతంత్రం వచ్చి మాకు 70 సంవత్సరాలు అయింది. ఎంతో మంది నెల్లూరు నియోజకవర్గాన్ని, సిటీని ఒక ముస్లిం కేటాయమన్నారు. కానీ ఎవరు చేయనటువంటి సాహసం, ధైర్యం జగన్మోహన్ గారు అడగకపోయినా కానీ కూడా అది సామాన్యమైనటువంటి కార్యకర్త డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ గారికి జరిగింది. మిత్రులారా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మైనార్టీ సోదరులారా, మీరు జగన్మోహన్ కాదని ఎవరికి ఓటు వేసినా అది మన శత్రువుకు ఓటు వేసినట్టే. మన శత్రువు యాంటీ ముస్లింలకు విరుద్ధంగా పనిచేసినటువంటి వారికి ఓటు వేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కూడా 7 మందికి శాసనసభ స్థానాలు ఇచ్చినారు. 7 మంది అభ్యర్థుల్ని ఏ ప్రభుత్వం కూడా గడిచిన కాలం ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి సాగు చేయలేదు. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, జనాబ్ అబ్దుల్ బాషాబాయ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక అబ్దుల్ బాషాబాయ్ గారు ఒక ఎస్సీ సోదరులు, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు 5 మందిలకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇకపోతే మిత్రులారా, సోదరులారా, ఒక 4 మనకు ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, క్యాబినెట్ హోదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి,
వక్ఫ్ బోర్డు క్యాబినెట్ హోదా, అదేవిధంగా ఉర్దూ అకాడమీ హజ్ కమిటీ క్యాబినెట్ హోదా, ఇవి కాకుండా 26 కార్పొరేషన్లకు చైర్మన్ గా ముస్లింలు ఎన్నుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే.